ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. పంచభూత నాథుడైన పరమేశ్వర తత్వానికి అధినాయకుడైన పరమేశ్వర తత్వం అఖిల భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచిన జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు వారికి సాక్షాత్ ఆ పరమశివుడే ప్రత్యక్షమై తన ఆత్మలింగానికి ప్రతిరూపమైన స్ఫటికలింగ రూపంలోని శ్రీ చంద్రమౌళేశ్వర వారిని ఇచ్చి, అది కూడా యావత్ భారతదేశంలో 4 పర్యాయాలు పర్యటన చేసిన ఆదిశంకరులు కర్ణాటకలోని చతుర్వేదాలలోని ఒక వేదానికి మూలమైన ఆమ్నాయ పీఠంలో ప్రస్తుతం పీఠాధిపతి శ్రీ విదురేంద్ర భారతి సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా మన సనాతన ధర్మం నిర్వహించబడుతుంది. ఈ క్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామంలో వెలసిన తత్సంబంధిత ప్రఖ్యాతిగాంచిన శ్రీ గంగా భ్రమరాంబిక సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి ఉత్సవాలు గత 5 రోజులుగా జరిగిన భక్తి పారవస్యంలో భాగంగా స్వామి అమ్మవార్ల రథోత్సవం సందర్భంగా దర్శి ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ బృందం, విలేకరులు సంబంధిత ఆలయ ప్రధాన పూజారి సుబ్బారావు గారితో, అలాగే ఆలయ నిర్వాహకులు అయితా కోటేశ్వరరావు గారితో మాట్లాడి ఈ ఆలయ విశిష్టతలు తెలపమనగా వారి మాటల్లో ఇప్పుడు మనం గంగా భ్రమరాంబ సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి ప్రధాన అర్చకులైనటువంటి ఉండకవరు సుబ్బారావు గారిని అడిగి స్వామివారి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. దూపాడు గ్రామంలో ఏం చేసినటువంటి శ్రీ గంగా భ్రమరాంబ శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానం దూపాడు. ఇటీవలలో ఈ ప్రాంతం మొత్తం కూడా కర్నూలు జిల్లాలో ఉన్నది. ఆ కర్నూలు జిల్లాలో ఇది దూపాడు గ్రామం, దూపాడు సీమాయి వాళ్ళకి ఇక్కడ పూర్వకాలం కొన్ని కోటలు కూడా ఉన్నాయి. పుట్టెల కోట, తర్వాత దూపాటి కోట, బౌద్ధ మత సంబంధమైన ముడి కూడా ఇక్కడ ఆనవాళ్ళు. అయితే శ్రీనాథ గ్రామంలో ఉన్నటువంటి ఈ దూపాడు గ్రామంలో ఈశాన్య భాగంలో ఒక శివాలయం ఉండేది. ఆ శివాలయ కాలక్రమేణా జీర్ణోత్తరని పడిపోయి అక్కడ అన్ని కూడా పడిపోయిన తర్వాత దూపాడు గ్రామం శివాలయం లేని పరిస్థితుల్లో ఆ రోజులు ఐదావాళ్ళు అని చెప్పేటువంటి వంశం శెట్టిగారు ఉండేది వ్యాపారస్తులు. వాళ్ళ ఆ రోజులు కర్నూలు జిల్లాలో ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ ఈ చుట్టూ పరిసర ప్రాంతాలు ఏదో ప్రజానికానికి వారి శక్తి కొలది వడ్డీ వ్యాపారంలో కానీ దాన ధర్మాలు చేసుకుంటూ ఉన్నారు. సంతానం వాళ్ళు ఏదో రకాలుగా